అవునా? రే అవునరా, నేను ప్రాక్టికల్లో విన్నాను. షోరేనా? 100% పక్కా. ఎవడు చెప్పాడు? This man is currently intoxicated and it leads to the unintended death of another family. కానీ ఈ కథ ఇతని గురించి అయితే కాదు. ఈ కార్లో కూర్చున్న వ్యక్తికి ఇంకొక గంటలో కొడుకు పుట్టబోతున్నాడు, బట్ నాట్ ఫ్రమ్ హిస్ మ్యారేజ్. ఈ కథ ఇతని గురించి కూడా కాదు. రేయ్ రేయ్, ఏమైందిరా? నీ బాధ ఏంటి అసలు? దేర్సగాయ్ ఆడు 4 అమ్మాయిలతో తిరిగాడు. ఏమంటావాడిని? ఏంటి అర్థం కాల? వాట్ యూ కాల్ హిమ్? ఆడికి ఇచ్చే ట్యాగ్ ఏంటి? లేరా? ఏంటి మూమెంటా రే? వీడి పని బాగుంది. ఇవాళ ఏంటి కొత్తగా బైక్లో వచ్చాడు? ఏమరా బాబు, ఎవడికి తెలుసు? ఏ రోజు ఒకే అమ్మాయితో కనపడ్డు. వెనకాల కూర్చుని అమ్మాయి ఎవరు? జూనియరా? ఇషి ఈవెన్ 18. వాడికి ఏముందిరా, రోజుకు దంత కనిపిస్తూ ఉంటాడు. జూనియర్ సీనియర్ అని తేడా ఉండదు. అన్ని డేటింగ్ యాప్స్లో యాక్టివ్ అంట. సినిమాలు, కెఫేలు, రెస్టారెంట్లు, మండీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు రా బాబు. మన సౌండ్ పార్టీ ఏంటి? మరి అదొక్కటే కాదులేరా బాబు, చూడ్డానికి కూడా సూపర్ ఉంటాడు. ఎప్పుడు చూడా షేడ్స్ ఉంటారా మొహానికి. ఏ ఈజ్ అ స్టోనర్ బ్రో. పొద్దునే వెళ్తాడు రా జిమ్కి. నెక్స్ట్ మంచి యాస్థెటిక్ కెఫేలో ఒక స్నాప్. నైట్కి ఇంకో అమ్మాయితో వేరే స్నాప్. మొన్నే మేజర్ బ్రేకప్ అంట. ఎప్పుడురా? 1 month బ్యాక్ అనుకుంటారా. అయినా రోజుకో దాంతో తిరిగేవాడికి సీరియస్ బ్రేకప్ ఏంట్రా? ఇలాంటి వాళ్ళని ప్లేయర్ అంటారు మావా. అసలు ఒక్కరు దొరకడమే కష్టంగా ఉంది, వాడికేమో వారానికి ఒకళ్ళు. రేర్ స్పీసీస్ రా. అయినా ఇప్పుడు అమ్మాయిలందరూ ఇలాంటి వాళ్ళకే పడుతున్నారా. సరేరా, మనం ఇప్పుడుదా మాట్లాడుకున్నాడు ఒక ఫీమేల్ వర్షన్ ఉంది, బాగానే హిస్టరీ ఉంది, 4 ఎక్స్లు కూడా ఉన్నారు. ఏమంటావు తన్ని? రిచ్చా ఆర్ మేబీ హో? ఏసీ కట్టేస్తాడంట్రా. వేరే దించు మూసుకొని. వా హెవీరా. She's thick as fuck bro. ఎవర్రా ఈ అమ్మాయా? షార్ట్స్గా చూసినప్పుడే అనుకున్నా. బట్టలేసుకొచ్చిద్రా. కావాలనే మినిమం 4 బెస్టీలు ఉంటారు. ఏ ఊర్రా? వాళ్ళ డాడీ సైడ్ నార్త్ అనుకుంటా. అదా సంగతి. ఇక్కడ వాళ్ళకి ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది లేరా.
ఎంతైనా నార్త్ కదా. ఆ ఫాలోవర్స్ కౌంట్ చూసావా? అబ్బా ఏదైనా ఒకటే, నార్త్ లేదు సౌత్ లేదు. మన ప్లేయర్ కనుక బ్రేకప్ అయింది దీంతోనే అంట. How did this guy end up with her? As if there are no other girls. చిన్న హుక్ పంట ఫస్ట్, తర్వాత స్లోగా సీరియస్ అయింది. అక్కడే వచ్చింటుందిరా తేడా. దీని గురించి తెలిసిందేగా. బ్రో ఐ డోంట్ నో వై కానీ సౌత్లో ఇంత హాట్గా ఉండరా. మరి అంత స్పీడ్ కూడా ఉండలేరా. 20 years ముందు పెళ్లి చేసేటప్పుడు అబ్బాయిలంటే భయపడేవాళ్ళు. నువ్వు ఇట్స్ ఆపోజిట్. తాగుద్దంట. తాగడం ఏంటి, జాయింట్లు కూడా కొడుతుంది. ప్రతి ఎదవ బర్త్డేకి స్టోరీ పెట్టుద్రా. I've seen her go out with like 5 guys, bro. Never alone. She's a total bitch. She's a total bitch. These guys assumed wearing tight clothes, short skirts, and talking with multiple men are the basic ingredients to become a bitch. అయినా దీంతో సీరియస్ రిలేషన్షిప్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేశాడు రా? People are constantly interested in the lives of others because there is more variety, more spice, and excitement. This comes from social curiosity, escapism, and entertainment. So, quite naturally, even this guy is interested about their story, the story of the so-called player and the so-called bitch. But ఈ కథ వాళ్ళ గురించి కూడా కాదు. బాగానే నడిచిందిరా కొన్ని రోజులు. మధ్యలో ఎక్కడో తేడా కొట్టింది. Ade, even I don't know what happened. Out of nowhere they started fighting, bro. ఈ రికార్డ్ చేసిన కాలు ఎలానో బయటకు వచ్చిందిరా. మరి ఏదో లీక్ అయిందని విన్నారా నేను కూడా. నిజమో కాదు మనకేం తెలుసురా. లేదురా, రికార్డింగ్ ఉంది, నేను సేవ్ చేశా. దొరికిందిరా, రండి. టాపిక్ సైడ్ ట్రాక్ చేయక రాత్రంతా ఎక్కడున్నావు? చెప్పా కదరా బర్త్డే పార్టీ అని. 2 తర్వాత ఆడితో నీకేం పనే పార్టీలో? కమాన్ రా, వి వర్ చిల్లింగ్. వేరే వాళ్ళు కూడా డోంట్ ఉన్నారు. లై టు మీ డామ్ ఇట్. వాట్ వర్ యు డూయింగ్ విత్ హిమ్ లాస్ట్ నైట్? చిన్న పిల్లలా మాట్లాడతావేంటి? డోంట్ బి సో చీప్. నోర్మై, ఐ యామ్ నాట్ ఎ కిడ్. నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఎవరు చెప్పాడు నీకు ఇవన్నీ? అదిగో ఎవరు చెప్పాడంట. సో సంథింగ్ హ్యాపెన్ అండ్ ఏం తెలియనట్టు యూఆర్ మేకింగ్ ఫేసెస్. అయినా నాదే తప్పులే నిన్ను క్వశ్చన్ చేయడంలో. నువ్వేం చేసుకున్నా మూసుకుని ఉండాలి, అంతే కదా? క్వశ్చనా? నువ్వెవడరా అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి? నేనెవరా? నీ అమ్మ. జస్ట్ బికాజ్ యూఆర్ ప్రెటీ ఇష్టం వచ్చింది చేసి ఇష్టం వచ్చిన వాడితో తిరగచ్చు అనుకుంటున్నావా? నేనేం అడగనానేగా. ఛీ, సిగ్గుండాలే. ఇంత డబుల్ స్టాండర్డ్స్ ఏంట్రా నీకు? యు ఆర్ ద వన్ హూ వాస్ స్క్రూయింగ్ అరౌండ్ విత్ అదర్ గర్ల్స్. నువ్వు చేస్తే ఓకే, అసలు నేను చేశానో లేదో కూడా తెలియకుండా యు ఆర్ మేకింగ్ మీ ద విలన్ హియర్. అచ్చా, నౌ యు ఆర్ కమింగ్ అప్ విత్ పాయింట్స్ టు డిబేట్. I know that you're cheating on me and I don't fucking care anymore. And you know that for a fact, huh? Yes, you fucking bitch. ఆడొకడితోనేనా ఇంకెవరితోనైనా తిరుగుతున్నావా? కాలింగ్ హర్ అ బిచ్ వాస్ ద ట్రిగర్ పాయింట్. అక్కడి నుంచి తనేం మాట్లాడిందో తనకు కూడా తెలీదు. అవునరా, ఇంకో 10 మందితో తిరిగాను. ఏం పీక్కుంటావో పీక్కో, ఫకింగ్ యాస్హోల్. No doubt, she cheated on him. I can sense it in her voice. అయినా ఇటు తిరగడానికి అది తిరగడానికి చాలా తేడా ఉందిరా. ఎందుకురా? మనం మగాళ్ళంరా, మనకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. రే, చీటింగ్ ఈజ్ చీటింగ్. ఎవరు చేసినా ఒకటే. ఫ్రమ్ దిస్ పాయింట్ హీ స్టార్టెడ్ సీయింగ్ ద ట్రూ కలర్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్. అయినా మనకెందుకు లేరా, ఇక్కడతో వదిలే. అయినా అది కాదురా, అసలు స్టోరీ తర్వాత తెలిసింది. అందుకే ఈ గొడవ. ఏంటి? అవునా? రే అవునరా, నేను ప్రాక్టికల్లో విన్నాను. షోరేనా? 100% పక్కా. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఆ క్షణం వాళ్ళందరి కళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్ చూశాడు. దే హ్యావ్ నో ఐడియా అబౌట్ ద సోర్స్.
They have no idea about the consequences this can lead to. But rumors are more exciting than the truth. People just love them. Now, the only way to satiate themselves is to pass it to someone else. 20K అంట పర్ నైట్. He is terrified, right down to his core. He realized how everything took an evil turn. అన్నిటిపైన he realized how he was a part of all this. చెత్త ఫకప్ రా, ఏం మాట్లాడుతున్నావు నీకన్నా తెలుస్తుందా? చాలా తప్పురా, సీరియస్గా నీకు అర్థం కావట్లేదు ఎవరికి. నో నో నో, ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్, ఫక్ ఆఫ్. ఎవరో చెప్పిన మాటలు బేస్ చేసుకుని వీళ్ళు చెప్పిన మాటలు బేస్ చేసుకుని వీడు 10 నిమిషాల క్రితం, కేవలం 10 నిమిషాల క్రితం వీడు చెప్పిన మాటలు బేస్ చేసుకుని వీళ్ళకి ఏమాత్రం పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు క్యారెక్టర్స్ని సెకండ్స్లో జడ్జ్ చేశారు వీళ్ళంతా. ఈ కథ వీళ్ళ గురించి, వీళ్ళందరి గురించి. అయినా నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వడానికి పెద్ద రీజన్ ఏం లేదురా. లేదురా, తెలియకుండా ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. ఈ పాయింట్కి వచ్చాక ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ షుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్స్. అయినా నీకెందుకురా, ఏముంది అంత సీరియస్ అవ్వడానికి? ఇంత సెన్సిటివ్ మ్యాటర్ గురించి అంత సరదాగా ఎలా మాట్లాడుకుంటారా? అండ్ దే డోంట్ ఈవెన్ కేర్ ఏది నిజమో ఏది అబద్ధమో. దే జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్, అంతే. ఈజీరా, ఏదో సరదాగా మాట్లాడుకున్నారు, చిల్లవు ముందు. ఏం మాట్లాడుతున్నారా? దే ఆర్ జడ్జింగ్ సమ్వన్స్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ అ రూమర్ రా, ఫకింగ్ రూమర్. అయితే అంటుంది నిన్ను కాదు కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కమాన్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ దిస్. వద్దులేరా, అయినా అదేం పెద్ద పత్తితే ఉండదులే. దే మస్ట్ బి సంథింగ్. నిప్పు లేకుండా పొగైతే రాదు కదా, ఆడు అందుకని వదిలేసి ఉంటాడు. నేను చెప్పేంతవరకు అమ్మాయి ఎవరో కూడా నీకు తెలియదు. అండ్ నవ్ యు ఆర్ మేకింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హర్. అసలు అమ్మాయి మంచిదో లూజ్దో చెప్పడానికి నువ్వెవడురా? బికాజ్ యు ఆర్ బయాస్డ్ ఆన్ ద మేల్ సైడ్. ఆడ ప్లే బాయ్ అంటావు, హీస్ అ మ్యాన్ అంటావు, ఆడ ఏం చేసినా నీకు పట్టింపు లేదు. అదే అమ్మాయినేమో యూ కాల్ హర్ బిచ్, అహో. ఏ వై డూ యూ నీడ్ టు జడ్జ్ దమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? బికాస్ యు ఆర్ సో సిక్, యు ఆల్ ఆర్.